హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు. ఈరోజు వీడియో ఏంటంటే నా సిల్వర్ వస్తువులన్నీ కూడా క్లీనింగ్. అంటే వరలక్ష్మి వ్రతాన్ని తీసాను, వినాయకుడి చవితికి వాడాను, ఈ రెండు పండుగలకి వాడి అలా వదిలేసాను. బయట అయితే మొత్తం డార్క్గా ఇది చాలా అయింది క్లీన్ చేసి, అలాగే ఉంది. ఇవి అసలు క్లీన్ అవుతాయా లేదా అన్నది ఇప్పుడు చూడొచ్చు. నేనైతే మీషోలో సిల్వర్ డీప్ అనే క్లీనింగ్ చేసుకునే లిక్విడ్ అయితే బుక్ చేసుకున్నాను. అది వచ్చింది. అలా వీడియో చేయొచ్చు, క్లీన్ అవుతాయా లేదా, క్లీన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి బ్లాక్గా అవుతాయి ఏంటన్నది చెక్ చేద్దామని చెప్పి. ఎందుకంటే ఎక్కువ నేను డైలీ యూజ్ చేసి క్లీన్ చేసేదాన్ని, మరి బ్లాక్ అయిపోయి, ఎందుకంటే డైలీ యూజ్ చేస్తాం కాబట్టి. ఇది ఇప్పుడు మానేశాను, కవర్లు పెట్టేసి దాచేద్దాం అని అయితే నిర్ణయించుకున్నాను. ఏమవుద్దో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆగమ్మా, కంగారు పడకమ్మా. లిక్విడ్ అయితే వేసేసా, డిప్ చేసేస్తున్నా. వావ్, భలే వస్తుంది. నువ్వు చూపిస్తావా? ఓకే. ఎంత నీట్గా వచ్చేసిందా. ఇంకా కొంచెం చాలా నీట్గా అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. మరి ఎన్ని రోజులు ఇలాగే ఉంటాయో కూడా చెక్ చేద్దాం. నాకు ఇవన్నీ కూడా నేను కొనుక్కున్నదల్లా ఇవి ఈ వస్తువులు ఒక్కటే నేను కొనుక్కున్నవి. కనమయన్నీ కూడా ఇవి వచ్చినవే. ఎప్పుడు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, నాకు గిఫ్ట్ కింద అన్నది కూడా చెప్తా మీతో. కచ్చిప్ తీసుకురావారా. ఇది వచ్చేసి మా నానమ్మ నాకు మెచ్యూర్ ఫంక్షన్కి అయితే పెట్టిందండి. ఎంత బాగుందో చూడండి, క్యూట్గా. ఆడబెట్టి ఇది మా నాన్నమ్మ పెట్టింది. ఇది మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చిందే. ఇది నా మ్యారేజ్కి. ఇది వైట్ గా రావట్లేదు, ఎందుకంటే ఇది కవర్ అనమాట. దీనికి ఒక డిజైన్ ఉంది, అందుకే ఇది కవర్ వల్ల రావట్లేదు. కవర్ లేని చోట అయితే వైట్ గా వచ్చేసింది. ఇది కూడా నా మ్యారేజ్ కి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్. అదిని ఈ 2 గ్లాసులు వచ్చేసి మా హస్బెండ్ కి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్, మ్యారేజ్కి వచ్చిందే. ఇవన్నీ కూడా నేను కొనుక్కున్నవే. చాలా నీట్గా అయితే వచ్చేసినాయి, కొత్తవిగా. కాకపోతే ఇవి ఎన్ని డేస్కి కవర్లోనే పెడతాను, విడిగా అయితే పెట్టను. కాకపోతే అలా కవర్లో పెట్టినవి చేంజ్ అవుతాయా అవ్వవా అన్నది కూడా మీతో షేర్ చేస్తాను. ఇవి కనిపిస్తున్నాయా క్లీన్ చేసినవి?
అది డైలీ వాడేసేదాన్ని కదా, అది బ్లాక్గా వచ్చేసింది. మీషోలో చూసే తీసుకున్నాను, ఎందుకంటే చాలామంది వాడారు, ఎక్కువ బుక్ చేసుకున్నారు, బాగుంటుందో అన్నట్టుగా నేను తీసుకున్నాను. చూపిస్తాను, అలా ఏమవుద్దో చూద్దాము. ఇది రాహుల్ వారి కళ్యాణం చేసిన కానించి కూడా నేను క్లీన్ చేయలేదు, క్లీన్ చేయకుండా అలా ఉంచేసాను. మా అమ్మ ఎలా పంపింది అలాగా. మా అమ్మ క్లీన్ చేసింది అనుకోండి, కాకపోతే ఈ లిక్విడ్తో క్లీన్ చేయలేదు నేను. ఇప్పుడైతే చేస్తున్నా. అసలు ఇలా వేసి అలా క్లీన్ చేయగానే అయిపోతుంది. వైట్ గింజ కూడా భలే వస్తున్నాయి, మెరిసిపోతున్నాయి. కాకపోతే చూడాలి. ఇదిగోండి, క్లీన్ అయిపోయింది. ఇంకా కొంచెం ఇలా పొయ్యగానే ఇదిగోండి ఎంత తెల్లగా వచ్చేసిందో. ఇప్పుడు నేను జూమ్లో పెట్టి అదే దగ్గరగా తీస్తాను వీడియో, ఎందుకంటే ఇది ఎక్కువ డస్ట్, ఎక్కువ బ్లాక్గా వచ్చేసింది కదా, అందుకు దగ్గరకు వచ్చి కెమెరా పెట్టుకుంది, ఫోన్ పెట్టుకుని వచ్చి. ఇది ఒకటే. ఇది స్మెల్ కొంచెం చిరాగ్గా వస్తుంది అనమాట. మా సాయిగాడు అయితే కిషింగ్ కిషింగ్ అంటుంది పక్కన నుండి, ముక్కు మూసేసుకుంటుంది. అది అయితే మరి వస్తుంది నాకు. చాలు యాక్టింగ్. ఆపే. ప్రస్తుతం ఈ వైట్ లోకి వచ్చింది. ఇప్పుడు క్లాత్ పెట్టేసి ఇవన్నీ మొత్తంగా క్లాత్ అయితే తడిపేసుకుని ఒకసారి ఇలాగా క్లీన్ చేసేసుకుని ఏమన్నానే చీరసంగటికి తుడుచుకుంటారా ఎవరైనా? నువ్వు తుడిచెత్తవా? నేను తుడుచుకుంటానుండు, బాగా చూడాలి సాయి. వద్దమ్మా, కదులుపద్దు సాయి. మరి అదే మరి వేసాలంటే సాయాడు నీకు పడిపోతే దరువులు.
ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి 5 నిమిషాలు అయితే ఎండలో పెట్టేసుకుని మనం అయితే కవర్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయి. కనీసం ఎండ కూడా ఇప్పుడు వరకు తడి క్లాత్ అయితే తుడిచాం కదా నీట్గా. ఇప్పుడైతే మళ్ళీ పొడి క్లాత్తో తుడిచేసుకుని కవర్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కొంచెం ఎండగా ఉంది కదా బయట అని చెప్పి ఎండలో పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు ఎండలో 5 నిమిషాలు కూడా అక్కలేదు, 2 నిమిషాలు ఎండలో పెట్టేసుకొని కవర్లో అయితే పెట్టేసుకొని దాచేస్తాను నేనైతే. నేను మళ్ళీ ఇవి వీడియో చేసి మీకు చూపిస్తాను. ఒక 15 రోజుల తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి, అసలు మారినయా, కలర్ చేంజ్ అవనియా లేదా అన్నది కూడా. రెండు ఎండలోకి వెళ్ళి ఎండలో పెట్టేసి ఇలా ఒక 5 నిమిషాలు అలా ఎండలో పెట్టేసుకొని ఇది మా వారానికి గుర్తుగా ఉండిపోయే ఒక మెమరీ అనమాట. మా నాన్నమ్మ అప్పుడు వద్దు వద్దు అన్నా సరే వారం పుట్టినప్పుడు 500 అయితే ఇచ్చింది. నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మా అత్తగారింటికి వచ్చేటప్పుడు అప్పుడు కన్మా డబ్బులు వేసి మా నాన్న ఒక గుర్తుగా వస్తువు ఉంటుందని చెప్పి దానికి వెండి మొలతాడు అయితే తీసుకొచ్చారనమాట. నేను అసలు సరిగ్గా పెట్టలేదు. అది పెట్టినప్పుడు అల్లా ఏడ్చేసిది, అందుకని చెప్పి పెట్టలేదు. ఇప్పుడు ఇది క్లీన్ చేయడం మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేసి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అయితే కవర్లు ఉన్నాయి. ఆ కవర్లో అయితే ఇవన్నీ ప్యాక్ చేసేస్తా. అయితే అసలు రావట్లేదు. ఇంకా ఎక్కర్లేదులే, ఇంక ఇది ఒకటి సరిపోద్ది. ఇదైతే ఆన్ చేసావా? ఆపే. ఇలా ప్యాక్ చేస్తాను. ఇప్పుడు అయితే దాచేస్తాను. 15 రోజుల తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను, చూసేయండి.